భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. డిసెంబర్ 6 బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తిరువూరులో శాసనసభ్యుని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి చేసి 2 దండలేసి కాసిన పూలు తల్లి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో బతకాలి అంటే ముందు ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే పిల్లలందరినీ బ్రహ్మాండంగా చదివించాలి. పిల్లలకి మంచి చదువును అందించాలి, ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, ఆత్మగౌరవంతో బతికే జీవన విధానాన్ని వాళ్ళకి నేర్పాలి. కులాలకి మతాలకి అతీతంగా భారతీయులందరూ సమానంగా బతకాలి, అందరూ అభివృద్ధి చెందాలి అని ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ నాయకత్వంలో రూపొందించడం జరిగింది. కాబట్టి చాలామంది అంబేద్కర్ని ఒక కులానికే పరిమితం చేశారు. వాస్తవానికి ఎవరైతే అంబేద్కర్ మా నాయకుడు అని చెప్తున్నారో ఆ కులాల వాళ్లే అంబేద్కర్కి ఎక్కువ ద్రోహం చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలకి తూట్లు పొడుస్తున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. కాబట్టి నిజంగా అంబేద్కర్కి స్ఫూర్తి అంటే పిల్లల్ని చదివిస్తూ చెడు అలవాట్లు దూరంగా ఉంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ అందరితో కలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లటమే నిజమైన అంబేద్కర్ ఆలోచన విధానం. దానికి కావాల్సిన అసలైన పునాది చదువు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువు గురించి చెప్తున్నామంటే చదువు లేకపోతే ఈరోజు అంబేద్కర్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. ఆయన చదువుకోకపోతే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం ఎవరో చదువుకునే వాళ్ళం కూడా చదువుకునే అవకాశం కూడా వచ్చేది కాదు. చాలా మంది అనుకుంటారు ఒకవేళ అంబేద్కర్ వల్ల ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఏమన్నా జరిగిందేమో మాకేం జరిగింది అనుకుంటారు. భారతీయ కుల వ్యవస్థలో కమ్మ, కాపు, రెడ్డి వీళ్ళు అగ్రకులాలు కాదు. చాలా మంది తెలియక అనుకుంటారు వీళ్ళెవరు అగ్రకులాలు కాదు. అగ్రకులాలు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మిగతా వాళ్ళందరూ శూద్రులే. అంబేద్కర్ లేకపోతే కమ్మ అయినా, రెడ్డి అయినా, కాపు అయినా ఈరోజు వ్యవసాయ పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి. మరి వీళ్ళు కూడా ఈరోజు చదువుకొని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారు అంటే దానికి కారణం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలు. లేకపోతే వర్ణ వ్యవస్థ ఏం చెప్తుంది? వర్ణ వ్యవస్థ ఏం చెప్తుందంటే బ్రాహ్మణులు పౌరోహిత్యం చేస్తారు, విద్యాబోధన చేస్తారు, అంటే ఇంకెవరికి చదువుకునే అవకాశం ఉండదు. క్షత్రియులు పరిపాలన చేస్తారు. మరి క్షత్రియులు పరిపాలన చేస్తే మన కుల వ్యవస్థ ప్రకారం క్షత్రియులే పరిపాలన చేస్తారు. మరి క్షత్రియులు పరిపాలన చేస్తే ఎవరైనా ఒక కమ్మ నాయకుడు, ఒక రెడ్డి నాయకుడు, ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రి అవుతారా? చెప్పండి, అవుతారా? ఈరోజు ఒక రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడంటే అంబేద్కర్ కారణం. ఒక కమ్మ నాయకుడు ముఖ్యమంత్రి కాగలడంటే అంబేద్కర్ కారణం. లేదా ఒక కాపు డిప్యూటీ సీఎం అయ్యాడంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణం. కాబట్టి అంబేద్కర్ మాలమాదిగోళ్ళకి నాయకుడు అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానం. అయితే అంబేద్కర్ మాలమాదిగోళ్ళకి నాయకుడు అని ప్రచారం చేసేది ఎవరంటే మాలమాదిగోళ్ళు. మళ్ళీ వీళ్ళు ఎవరైతే అంబేద్కర్ ద్వారా ప్రయోజనం పొందారో వాళ్ళల్లో ఎక్కడ కూడా అంబేద్కర్ ఫోటో కనపడదు. ఈరోజు వెళ్ళి చూడండి, అందరూ వర్ధంతులు జయంతులు బ్రహ్మాండంగా చేస్తారు. ఆ ఊళ్ళో ఎక్కడ అంబేద్కర్ దగ్గర ఉంటే అక్కడ దండేసి వెళ్తారు. ఇంట్లో మాత్రం అంబేద్కర్ ఫోటో ఉండదు. అసలు వాళ్ళ పిల్లలకు కూడా అంబేద్కర్ ఎవరో తెలియదు.
అల్లు అర్జున్ ఎవరో తెలుసు, ఆ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. అంబేద్కర్ ఎవరంటే గూగుల్ చేస్తే చెప్తారు. కాబట్టి అంబేద్కర్ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప మేధావి, మానవతావాది, అన్ని వర్గాల హక్కుల కోసం పనిచేసిన వ్యక్తి. అంబేద్కర్ లేకపోతే ఆడవాళ్ళకి ఈరోజు హక్కులు లేవు. అంబేద్కర్ లేకపోతే మేడే పండగ లేదు. కార్మికులకి పని దినాలు ఉండాలి, 10 గంటల నుంచి 6 గంటల దాకా పనిచేయాలి అనేది అంబేద్కర్ కార్మికుల కోసం పోరాడి సాధించాడు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్మాగారాల్లో పనిచేసేవాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్మికులకి ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. వేతనాలు చాలా తక్కువ ఉండేవి. కనీస వేతనం అనేది అంబేద్కర్ పోరాటం వల్ల వచ్చింది. అలాగే ముస్లిమ్స్ ఈరోజు మన సమాజంలో ఎన్ని వర్గాలు అయితే ఈరోజు ఉన్నాయో అన్ని వర్గాల హక్కుల కోసం పనిచేసిన ఒకే ఒక్క నాయకుడు. అందరూ ఏమంటారంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం అనుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కారణం అంబేద్కర్. రూపాయి విలువ అనే అంశం మీద అంబేద్కర్ పిహెచ్డి చేశాడు. అంబేద్కర్ పిహెచ్డి చేసింది రూపాయి మీద, అంటే రూపాయి విలువ మీద. ఆ తర్వాత బ్రిటన్ నుంచి ఒక కమిషన్ వస్తే ఆ కమిషన్కి, అలాగే సైమన్ కమిషన్కి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక వినతి పత్రం ఇస్తే దాని మీద బ్రిటిష్ వాళ్ళు పరిశీలన చేసి 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం చేస్తే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది.